స్తోత్రములు. అన్ని నామముల కన్నా పై నామమైన యేసు నామమును బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, మరి నీ దాసురాలైన ప్రభువా, నా నోట నీ మాటలుంచి నీవే మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరి హృదయాలతో నువ్వు మాట్లాడమని, మరి నన్ను నేను నీకు అప్పచెప్పుకుంటూ నీ ఆత్మ నడిపింపుతో నన్ను నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమరయ స్త్రీ ముందు నేను అప్పుడప్పుడు చదువుకుంటా కొన్ని మెసేజ్లు సిద్ధపడతా ఉంటాను. నాకెందుకో ప్రభు ఇదే గుర్తు చేస్తున్నాడు. సరే, ఇదే నేను సిద్ధపడతా ఉన్నాను. అంటే నాకు ఆయన ఇచ్చిన నడిపి ప్రకారం నేను చెప్తున్నాను. సమరయ స్త్రీ గురించి వచ్చి మనకి యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉంటుంది మనకి ఇక్కడ. ఈ ఈ సువార్తలో యేసు ప్రభు ఇక్కడ ఉంటుంది కదా, 4వ వచనంలో ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చును గనక, అంటే ఆయన ఆ ఊరికి ప్రయాణమై వెళుతున్నాడు. ఎందుకు? అక్కడ ఒక స్త్రీ ఉంది, పాపములో ఉన్న స్త్రీని ఆత్మని రక్షించడానికి అక్కడికి వెళుతున్నాడు. కానీ ఇక్కడ మనకి సమరయ స్త్రీ అని పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు, కానీ ఈ పేరు మనకి మెన్షన్ చేయలేదు. మనకి పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది పేర్లు అయితే ఉండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నోవాహు భార్య, యేహూ భార్య, లోతు భార్య అని కొంతమంది ఎందుకో మరి పేర్లు రాపించలేదు. కానీ వాళ్ళంతా గనులైన స్త్రీలే. ఈ స్త్రీని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే దేవాది దేవుడు సృష్టికర్త మరి ఆ మార్గమున వెళుతూ మరి అక్కడ యాకోబు బావి దగ్గర యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారని ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను అని ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ నేను ఆలోచిస్తే యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్నా అంటే ఆయన మన మధ్య సంపూర్ణ మానవుడిగా వచ్చాడు. సంపూర్ణ దేవుడిగా ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు ఆయన దేవుని శక్తితో చేశాడు. ఒక మానవుడిగా ఆయన జీవించాడు కాబట్టి ఇక్కడ ఆయన అలసి ఉన్న రీతిన కూర్చున్నాడు ఇక్కడ. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయింది. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు ఆమెని నాకు దాహముకిమ్మను అని అడిగాడు. మామూలుగా ఇప్పుడు మన ఊరల్లో అంటే ఇప్పుడైతే మనకి ఎక్కడికక్కడ కొళాయిలు ట్యాప్స్ ఉన్నాయి. మరి వెనకటి రోజుల్లో ఉదయం సాయంత్రము స్త్రీలు బయటికి వెళ్ళి పురుషులు ఉదయం సాయంత్రము నీళ్లు తెచ్చుకుంటారు. నేను చిన్నప్పుడు కూడా మా ఊరిలో ప్రతి వీధికి చివర కొళాయి ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి నీళ్లు ఉదయం సాయంత్రం మాత్రమే తీసుకొని వస్తారు. మరి ఈ స్త్రీ ఎందుకు 12ంటికి అక్కడికి వెళ్ళింది? ఆమె పాపంలో ఉంది. ఆమె మొహం చూపించలేక మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి వెళ్ళింది. కానీ యేసు ప్రభువుకు ముందే తెలుసు. ఆ సమయానికి ఆయన అక్కడికి వచ్చి కూర్చున్నాడు. నాకు దాహమునికిమ్ము అని ఆ స్త్రీని అడిగితే ఆ స్త్రీ అంటుంది, సమరయ స్త్రీ, యూదుడివైన నీవు సమర స్త్రీవైన నన్ను దాహమునికిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. నేను ఈ పాయింట్ తీసుకున్నాను. అసలు సమరయులు అంటే ఎవరు, యూదులు ఎందుకు వాళ్ళతో సాంగత్యం చేయరని. ఏదైనా నేను ఒక అధ్యాయం తీసుకుంటే దాని గురించి డీప్గానే పోతాను. ఒక్క అధ్యాయమే బయటికి పోవటం నాకు ఎందుకో నాకు ప్రభు ఇచ్చిన నడిపింపు. సమరయులు వచ్చి నేను బైబిల్ అంతా నేను చూస్తే క్రొత్త నిబంధనలో మనకు ఉంటుంది. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు, మంచి సమరయుడని. మళ్ళీ ఇంకోటి వచ్చి యేసు ప్రభు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, అప్పుడు మీరు యూదయ సమరయ వెళ్ళి మీరు సువార్తను చెప్పండి అంటాడు. మళ్ళీ మనకి ఇంకో చోట ప్రభు వచ్చి అంటాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, తన శిష్యులతో మీరు సమరయుల మార్గంలో వెళ్ళవద్దు అని చెప్తాడు. తర్వాత మరలా అంటే కొత్త నిబంధనలో నేను చూసినవన్నీ కుష్ఠరోగులు 10 మందిని ఆయన బాగు చేస్తాడు కదా. బాగు చేస్తే ఒక్క సమరయుడు మాత్రమే తిరిగి వచ్చి యేసు ప్రభువుని ఘనపరుస్తాడు. అంటే కొత్త నిబంధనలో సమరయుల గురించి ఉన్నది. తర్వాత ఈ స్త్రీ గురించి మనకు ఉంటుంది. నేను పాత నిబంధన కొంచెం ఎక్కువే చదివాను కాబట్టి పాత నిబంధనలోకి నేను వెళ్ళాను.
వెళితే ఈ సమరయులు ఎవరనేది కొంచెం డీప్గానే నేను చూశాను. దాని గురించి నేను మీకు చెప్తాను. ఎందుకంటే మరి ఎంతమందికి తెలుసో లేదో నాకైతే తెలియదు. నాకైతే సమరయుల గురించి నాకు తెలియదు. కాబట్టి నేను ఎక్కువ సమయమే నేను దీన్ని తీసుకున్నాను నేను చదవడానికి. మనకి సమరయుల గురించి ఎక్కడ ఉంటుందంటే అసలు వాళ్ళు పుట్టకేంది, వాళ్ళు ఎలా సమరయులు అనేది 1 రాజులు 16వ అధ్యాయము 23, 24లో ఉంటుంది. ఇశ్రాయేలు షోమ్రేము అని పేరు పెట్టాడు, కానీ ఆ బైబిల్లో కింద సమరయ అని రాసుకుంటాడు. ఆ అధ్యాయంలో చూడండి. ఇశ్రాయేలు రాజుల్లో ఒమ్రి అనేవాడు 5వ రాజు. ఈయన ఒమ్రి అనే ఆయన ఆహాబు మనందరికీ తెలుసు కదా. యెజబేలు ఆహాబు తండ్రి అయిన ఒమ్రి అనే అదే ఆ రాజు షేమేరు అనే వ్యక్తి దగ్గర కొండగొని దానికి షోమ్రేను అని పేరు పెట్టాడు. ఇజ్రాయేలీలకి అది రాజధాని, ఇజ్రాయేలు రాజ్యానికి. అక్కడ 10 గోత్రాలు నివసించాయి అన్నమాట. అక్కడ ఇజ్రాయేలీలు 10 గోత్రాలు, షోమ్రేనే వారికి రాజధాని. వీళ్ళు ఎట్లా సమరయులుగా మారారు అంటే కింద వ్రాసిన మాటను బట్టి అయితే కాదు, కానీ వీళ్ళు అసలు ఎట్లా సమరయులుగా మారారు అనేది ఇప్పుడు మనకి చరిత్ర చూస్తే యూదా రాజులు వచ్చి బబులోను చెరగొని పోయింది. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశాన్ని వచ్చి అషూర్ రాజులు చెరగొని పోయారు. ఇక్కడ వీళ్ళు దేవుడు మనకి ఇజ్రాయేలు రాజ్యంలో 12 మంది రాజులు పనిచేస్తే దేవుడు ఒక్క రాజును కూడా మెచ్చల. ఎందుకు? వీళ్ళు విగ్రహారాధనని అధిక ప్రాముఖ్యత ఇచ్చారు కాబట్టి. ఈ ఒమ్రి అనే రాజు చాలా దుర్మార్గుడని కూడా బైబిల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు అషూర్ రాజులు దేవుడికి వీళ్ళ మీద కోపం వచ్చి వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారని చెప్పి అషూర్ రాజుకి దేవుడు అప్పచెప్తే వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు, చెరగా తీసుకొని వెళ్ళిపోతారు. చెరగా తీసుకొని వెళ్ళిపోయి మనకి 17వ అధ్యాయంలోనే ఇదంతా ఉంటుంది. వాళ్ళు చెరగా తీసుకొని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తీసుకుని వెళ్ళి అప్పుడు అషూర్ రాజులు బాగా అంటే ఆధిపత్యం చలాయించేవాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని తీసుకెళ్ళి వేరే వాళ్ళు జయించిన దేశంలో అక్కడ వదిలిపెట్టి అక్కడ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఇక్కడికి ఎవరిని తీసుకొని వచ్చాడో కూడా మనకి ఇప్పుడు ఉంది. 2 రాజులు 17వ అధ్యాయం 24వ వచనంలో బబులోను, కూతా, అవ్వ, హమాతు, సెపర్వీము ఈ 5 రాజ్యాల దేశాల ప్రజలను తీసుకొని వచ్చి ఈ అషూర్ రాజులు ఏం చేశారు, ఇక్కడ వదిలేశారు. ఇక్కడ షోమ్రేను పట్టణంలో ఇక్కడ వదిలేశారు. అంటే మొత్తాన్ని వాళ్ళు చెరగా తీసుకొని పోరు కదా, కొంతమంది ఉంటారు కదా ఇజ్రాయేలీలు. వాళ్ళు ఏం చేశారంటే ఉన్న ఇజ్రాయేలీలు ఏం చేశారంటే ఈ ఐదుగురితో పొత్తు పెట్టుకొని ఒకరికొకరు వివాహాలు చేసుకోవటం, ఒకరికొకరు ఇక అంటే పిల్లల్ని అక్కడే మిశ్రమ జనాంగం అయిపోయింది. 5 దేశాల ప్రజలతో వీళ్ళు కలిసిపోయారు ఇజ్రాయేలీలు. వాళ్ళ దేవతలను వాళ్ళ విగ్రహాలను వీళ్ళు పెట్టుకొని పూజించేవాళ్ళు. ఇంకా వివాహాలు చేసుకునేసరికి పిల్లలు మిశ్రమ జనాంగం అయిపోయారు. వాళ్ళని సమరయులు అంటారు. ఈ సమరయులు ఎందుకు యూదులు ద్వేషిస్తారో కూడా మనకి వాక్యంలో ఉంటుంది. అప్పుడు దేవుడు వాళ్ళని కోపం వచ్చి మనకి 17వ అధ్యాయంలోనే ఉంటుంది. కోపం వచ్చి ఏం చేస్తాడంటే సింహాలను వాళ్ళ మధ్యకి పంపించేస్తాడు. వీళ్ళు అన్యులను పెళ్ళిళ్ళు చేసుకొని పూర్తి విగ్రహారాధన తిరిగిపోయారని కొన్ని సింహాలని, ఇదంతా మనకి 17వ అధ్యాయంలో ఉంటుంది. సింహాలను పంపిస్తే అప్పుడు వాళ్ళు భయపడి అషూర్ రాజులను అడుగుతారనమాట. వాళ్ళు ఏందయ్యా ఈ దేవుడు మర్యాద మాకు తెలియదు, మరి వీళ్ళు సింహాలు మమ్మల్ని చంపుతున్నాయి అంటే అప్పుడు అషూర్ రాజులు అంటారు వాళ్ళల్లో ఒక యాజకుడిని తీసుకొని వచ్చి మీరు వాళ్ళ దేవుడి పద్ధతి మీరు ఫాలో అవ్వండి అని చెప్తే కొంతమంది మాత్రమే యెహోవా దేవుడిని ఆరాధిస్తారు, మిగతా వాళ్ళు ఆరాధించరు. ఆ కొంతమంది కూడా చాలా తక్కువ మందే యెహోవా దేవుడి పట్ల నమ్మకంగా ఉంటారు. మిగతా వాళ్ళు వాళ్ళని వీళ్ళ విగ్రహాలు తెచ్చి వాళ్ళకి అట్లా చేసుకుంటూ ఉంటారు అనమాట. మనకి 17వ అధ్యాయం చివరిలో చూస్తే యెహోవా దేవుడు ఇజ్రాయిల్తో విసుగుబుట్టి అంటాడు, మీరు ఇతరుల దేవతలు పూజించవద్దు అని చెప్పిన ఇశ్రాయేలు ప్రజలు యెహోవా యందు భయభక్తులు గలవారైనను ఇతరుల దేవతలను మీరు ఎందుకు పూజిస్తూ వస్తున్నారని దేవుడు వాళ్ళని విడిచిపెట్టేస్తాడు. 2 సార్లు అష్షూరులు వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని చెరగొనుకొని పోతారనమాట. ఇట్లా దేవుడు ఇక వాళ్ళ మీద విసుగు వచ్చి విరక్తి పెట్టి ఇంక వాళ్ళని వదిలేస్తాడు. మనకి మళ్ళీ వీళ్ళు ఎక్కడ కనపడతారంటే
పాత నిబంధనలో నెహమ్యా గ్రంథము, ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం, రెండిట్లో 4వ అధ్యాయమే. రెండో నెహమ్యా గ్రంథం వచ్చి 2వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అక్కడ నెహమ్యా ఎందుకు, మనకు తెలుసు కదా నెహమ్యా చరిత్ర. దేవుని మందిరం కట్టడానికి కోరేషు రాజు చేత ప్రేరేపించబడి వస్తాడు. నెహమ్యా యూదులు అక్కడ మందిరం కడుతుంటే వీళ్ళు సమరయులు వచ్చి అంటారు, వాళ్ళని షోమరేను దండు అంటాడు దేవుడు. మనకి ఇక్కడ 4వ అధ్యాయంలో ఉంటుంది. 4వ అధ్యాయం 2వ వచనంలో షోమరేను దండు అని ఉంటుంది. వాళ్ళు వచ్చి, మేము యెహోవా దేవుని మేము ఆరాధిస్తున్నాము, మేము కూడా మీ మందిరం మేము పాలు పొందుకుంటామంటే యూదులు ఎంత మాత్రం ఒప్పుకోరు. యూదులు ఆ రోజుల్లో చాలా ఉన్నతమైన జీవితం జీవించేవారు. వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉండేవాళ్ళు యూదుల పద్ధతులు ఎలా ఉండేయంటే, వాళ్ళు ఒక దేవుణ్ణి ఆరాధిస్తారు, చాలా కట్టుబాట్లు సాంప్రదాయాలు ఉండేవి. కాబట్టి యేసు ప్రభు వాళ్ళని, ఇప్పుడు యూదులే పరిశీలన సర్దుకోలేను, వాళ్ళని విమర్శించేవాడు యేసు ప్రభు. సున్నం కొట్టిన సమాధులు అంటే వాళ్ళ పద్ధతులు ఆచారాలు అంత కఠినంగా పాటించేవాళ్ళు. యూదులు ఎంత మాత్రం వాళ్ళని ఒప్పుకోరు అనమాట. లేదు ఈ మందిరం మేమే కట్టుకుంటాం, మీకు మేము అనుమతి ఇవ్వమంటే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, షోమరేను దండు అంటే సమరయులు, అక్కడున్న ఆ టోబియా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి వీళ్ళని బాధ పెడతారు. మందిరం కట్టే విషయంలో వాళ్ళతో కలిసి వీళ్ళని బాధ పెడితే అప్పుడు సమరయులకి చాలా కోపం వస్తుంది, యూదులు మమ్మల్ని అంగీకరించట్లేదని. మళ్ళీ యెరూషలేములో కూడా మందిరం కట్టినప్పుడు మనకి సమరయులకి స్థానం ఉంటుంది. మనకి అది ఇక్కడే ఉంటుంది. మనకి అది యోహాను సువార్త 4వ అధ్యాయంలో తర్వాత ఉంటుంది. మళ్ళీ అసలు ఈ షోమరేను ప్లేస్ ఏంది అనేది ఇంకొంచెం లోతుగా పోతే నాకు ఆది కాండంలో దొరికింది దీని జవాబు. 33 ఆది కాండం 33, 18, 19, 20లో ఉంటుంది. యాకోబు పద్దనరాములో నుండి వచ్చి కనాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి వచ్చి అక్కడ గుడారాలు వేసి ఆ భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కొన్నాడు. ఆ స్థలం అదే యాకోబు కనుక యోసేపుకి ఇస్తాడు. యోసేపు ఇచ్చింది ఎవరికి ఇచ్చాడు? మనకి ఇక్కడ ఉంటుంది. మనష్షేకి ఇచ్చినట్టు యెహోషువ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెమునకు తూర్పుగా ఉన్న మిక్మెతా వరకు ఉంటుంది అని. నేను ఎందుకు ఇంత డీప్గా పోయానంటే, అసలు అక్కడ ఏ ప్రజలు ఉన్నారని చూస్తే, యాకోబు వచ్చి ఆ కుమారుల దగ్గర ఉంటారు కదా, హామోరు కుమారుల దగ్గర షెకెము అనేదాన్ని, అది యోసేపుకి ఇస్తాడు. యోసేపు ఏం చేస్తాడు? యోసేపుకి 2 కుమారులు, ఎఫ్రాయిము, మనష్షేకి ఇస్తాడు. అంటే ఇప్పుడు అక్కడ ఇజ్రాయేలీలు షోమరేను పట్టణంలో ఉంది మనష్షీ వంశంలో, వాళ్ళే సమరయులుగా మారినట్టు మనకి ఇక్కడ కనపడుతుంది వాక్యానుసారం చూస్తే. మిశ్రమ జనాంగమైంది సమరయులు. సరే, ఇంకా మనం వాక్యంలోకి వెళ్దాం. పాత నిబంధన గురించి 11వ వచనం నుంచి చదువుకుందాం. అందుకు యేసు, నువ్వు దేవుని వరముని నాకు దాహముని ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నువ్వు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పింది. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా, ఈ బావి చాలా లోతైంది, చేదుకొనుడు నీకేమి లేదే, ఆ జీవజలం నాకు ఇవ్వు అంటే యేసు ప్రభు అంటాడు, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బొగ్గగా ఉండదని ఆమెతో చెప్తాడు. అంటే యేసు ప్రభు ఆమెకి ఇవ్వాలనుకుంది జీవజలం అంటే ఏంటి? నిత్య జీవము ఇవ్వాలనుకున్నాడు. ఆ స్త్రీతో అంటాడు, ఆ స్త్రీ అంటది, అయ్యా, అట్లయితే నేను ఇంత దూరం వచ్చి ఈ నీళ్లు నేను అదే ఇక్కడ తోడుకొని వెళ్లకుండా నాకు ఆ నీళ్ళు ఇవ్వచ్చుగా అంటే, అక్కడ యేసు ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకునిరా అంటాడు. నాకు పెనిమిటి లేడు అంటే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, 6వ వాడు నీ పెనిమిటి కాదు అంటాడు. అంటే ఆమె పాపాన్ని బట్టబయలు చేసేది ఆ స్త్రీ గురించి. అప్పుడు ఆమె అంటుంది వెంటనే, అయ్యా, నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అంటుంది. అంటే పాపంలో ఉన్న స్త్రీ దగ్గరికి వెళ్ళి, అసలు ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో నేను చదివితే అమ్మ అని పిలుస్తాడు పాపంలో ఉన్న స్త్రీని. అదే ఇప్పుడు పరిసయ్యులు సద్దుకాయలు వస్తే వాళ్ళతో కొంచెం గట్టిగా మాట్లాడేవాడు, వేషధారులు. అంటే నేను అనుకున్నాను, యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు బలహీనంగా పాపంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి
చాలా దయతో, ఇప్పుడు అంటాడు కదా, నశించిన వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాను అని ఉంటుంది. నేను లోకంలోకి నీతిమంతుల కొరకు నేను రాలేదు, పాపుల కొరకు నేను వచ్చాను అంటాడు యేసు ప్రభు. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను అంటది వెంటనే. అప్పుడు ఆమె అంటది, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించరు కానీ ఈ స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని యేసు ఆమెతో ఇట్లా నేను అక్కడ ఈ స్త్రీ అంది, ఈ పర్వతమందు మా పితరులు అంటే అప్పుడు యెరూషలేములో యూదులు మందిరం కట్టుకున్నారు, సొలొమోను మందిరం. సమరయులను వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు ఏం చేశారంటే గెరీజమును కొండ మీద ఒక మందిరం కట్టారు. అక్కడ కేవలం యెహోవా దేవుణ్ణే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఆరాధించేవాళ్ళు, గెరీజీము కొండని. ఈ గెరీజీము కొండ మీద బాగా ఫేమస్ ఇప్పటికి కూడా మనకి అది యూట్యూబ్లో చూస్తే. ఈ గెరీజీము కొండ వీళ్ళు పర్వతం కట్టుకుంటే అక్కడ యూదా వంశంలోని వాళ్ళే మక్కాబీయులు అని వాళ్ళు వచ్చి ఆ గెరీజీము కొండ మీద ఉన్న ఆ మందిరాన్ని వాళ్ళు పాడు చేస్తారు, నాశనం చేసేస్తారు. ఇది క్రీస్తుకి పూర్వం 4వ శతాబ్దంలోనే ఉంటుంది. అయితే అప్పుడు ఇంకా సమరయులకు వీళ్ళ మీద ద్వేషం కలిగింది. మక్కాబీయులు అంటే యూదా వంశస్థులే, వాళ్ళలోనే ఒక జాతిగా ఉంటారన్నమాట. ఇట్లా గెరీజీము కొండ చాలా ప్రసిద్ధమైనది. సమరయులకు మాత్రము అది చాలా, వాళ్ళ మందిరం చాలా బాగా కట్టుకున్నారంట. అప్పుడు అక్కడ వాళ్ళు యెహోవా దేవుని మాత్రమే వాళ్ళు ఆరాధించేవారు. ఏమంటుంది యేసు ప్రభువుతో, మా పితరులు ఆ మందిరం ఆ పర్వతం మీద ఆరాధించారు కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అంది. యెరూషలేములో మందిరం మనకి చూస్తే లూకాసు వార్తలో ఉంటుంది, పాత నిబంధనలో ఉంటుంది, కొత్త నిబంధనలో కూడా ఉంటుంది. వాళ్ళు ప్రతి సంవత్సరము యెరూషలేము మందిరానికి వెళ్తారు యూదులు. ప్రతి సంవత్సరానికి ఒకసారి వాళ్ళు పస్కా పండుగ ఆచరించడానికి ప్రతి సంవత్సరం వెళ్తారు. అప్పుడు యేసు ప్రభు ఇక్కడ అంటున్నాడు, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మాకు మేము తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండే కలుగుతుంది. అయితే యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని తండ్రి ఆ కాలం ఇప్పుడు వచ్చే ఉంది అంటున్నాడు. నేను ఇక్కడ ఆలోచించాను, ఆత్మతో సత్యముతో ఆరాధించడం ఏంటి అని నాకు ఆలోచన వచ్చి, రాత్రి నాకు వచ్చిన ఆలోచన ప్రకారం నేను ఇక్కడ రాసుకొని వచ్చాను. అది ఇప్పుడు మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఐహిక విచారాలు చాలా ఉంటాయి. ఈ మనస్సు ఈ శరీరం ఏంటంటే మన మందిరానికి వచ్చిన ఏడుస్తూ ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తాం, చాలాసార్లు ఆయనకు మొరపెట్టుకుంటూ ఉంటాం. అది మనసుతో చేసే ప్రార్థన. రాత్రి నాకు ఈ సమరయ స్త్రీ గురించి చదువుతుంటే ఎంత దుఃఖం వచ్చిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు ఆ దుఃఖం. చాలాసార్లు నేను పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు నా కళ్ళంట అలా నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఎందుకంటే మన హృదయ స్థితి దేవుడి ముందు ఎలా ఉంటుందంటే, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తాడు, ఇదిగో నీ కోసం ఆయన ఇంతగా చేశాడు అని. ఆత్మ మనలో కదిలింపబడింది. ఒక్కోసారి మన ప్రార్థన కూడా ఆత్మతోనే మనం చేస్తాము. ఇప్పుడు ఈ శరీరంతో మనం యేసు ప్రభువుని మనం ప్రేమించలేము. మందిరానికి వస్తున్నాం, మనకు అంటే క్రైస్తవులం కాబట్టి పాటలు పాడతాం, ఆయన ఘనపరుస్తాం, ఆయన స్తుతిస్తూ ఉంటాము, ఏదో వాక్యం చెప్తాం. కానీ డీప్గా పోతే నాకు అర్థమైందంటే, ఆత్మతో మరి ఆయన ఆరాధించడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కదలిక తెస్తేనే మనం ఆయన ఆరాధించగలం. అది ప్రతి ఒక్కరికి ఏదో టైంలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఈ లోక సంబంధమైన ఏవి అప్పుడు ఆ టైంలో మనకు ఉండవు. కేవలం ఆయన చూసే మనకి దుఃఖం వస్తూ ఉంటుంది అన్నమాట. లోక సంబంధమైన ఏమి గుర్తుండదు. ఆత్మతో ఆయన మనకి తెలియకుండానే మన స్తుతులు చెప్పుకుంటూ ఉంటాం, అది కోరుకుంటాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం గమనించుకుంటే మనకు అర్థమైంది. వాక్యం చదివేటప్పుడు దుఃఖం వస్తుంది, ప్రార్థన చేసేటప్పుడు ఈ లోక సంబంధమైనవి కాదు కానీ దుఃఖం వచ్చి, ప్రభువా నీవు మా కొరకు ఎంతగా చేశావో, అది ఆత్మతో ఆయన మనం ఆరాధించడం. సత్యముతో అంటే పిలాతుతో అంటాడు కదా, నేను సత్యం కొరకే నేను పుట్టాను.
నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. సత్యము అంటే ఆయనే నిజ దేవుడు, ఆయనే దేవుడు. అందుకే ఆయన అన్నాడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. సత్యముతో అంటే మనం ఆరాధించడం, ఈయన నిజ దేవుడు, ఈయనే మన దేవుడు, ఈయన ఒక్కడే దేవుడు, అదే సత్యముతో ఆరాధించడం. ఆత్మతో అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కదలిక తెస్తాడు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన సమయం ఇస్తే ఖచ్చితంగా మన ఆత్మ దుఃఖం వస్తూ ఉంటుంది, ఎందుకో తెలియదు, ఆయన స్తుతిస్తూ ఉంటాము. అది ఆరాధించడం, ఆత్మతో సత్యముతో ఆరాధించడం. రాత్రి నేను చాలాసేపు ఆలోచించి అప్పుడు ప్రభు గుర్తు చేసింది, నువ్వు చదువుతూ ఉంటే నీకెందుకు దుఃఖం వచ్చింది, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వెందుకు దుఃఖపడతావు. ఈ శరీర సంబంధమైన కోరికలు, మన అవసరతులు, మన అక్కర్లు, మన బాధల కొరకు మనం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం. ఎప్పుడయ్యా ఎప్పుడు బయట మమ్మల్ని పడేస్తాం. యేసు ప్రభు మన నుండి కోరుకునేది ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలని మన నుండి ఆయన కోరుకుంటున్నాడు. తర్వాత వచ్చి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను అని ఉంటుంది. ఆ స్త్రీ అంటది ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పింది. స్వయంగా దేవాది దేవుడే ఆ మధ్యాహ్న కాల సమయమున ఆ ఎండలో అలసి ఉన్న రీతిలో ఆ బావి దగ్గర నుండి తన్ను తానే ఆమెకు పరిచయం చేసుకుంటున్నాడు సృష్టికర్త. ఒక్కసారి ఆ సీన్ నేను ఊహించుకున్నా, అంటే ఇమాజినేషన్, ఆయనే వచ్చి నేనే యేసు ప్రభు అంటే అసలు నిజంగా ఎంత అద్భుతం, నిజంగా ఫీలింగ్, అసలు ఆ అనుభవం ఎలా ఉంటుంది. నేనే ఆయన్ని అంటే ఆ స్త్రీ నిజంగా పాపంలో జీవిస్తున్నప్పటికీ నిజంగా దేవాది దేవుడు ఆమెను దర్శించి నేనే అన్నాడు. నేను యోహాను సువార్తలోనే మళ్ళీ ఇంకో చాటు చూశాను. ఒక గుడ్డివాడు చూపు తెప్పించిన తర్వాత వాళ్ళు పరిశీలు ఆయన్ని వెలివేస్తారు. అప్పుడు యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు, నువ్వు దేవుని కుమారుని నువ్వు నమ్ముతున్నావా అంటే, ఆయన ఎవరో నాకు తెలియదయ్యా అంటే, నేనే అంటాడు. అదే ఇప్పుడు మనకి చూస్తే నికోడెమోస్ రాత్రిపూట వస్తే చెప్పడు కదా, ఆయన జ్ఞానులతో ఒక రకంగా ఉంటాడు, ఏమి తెలియని వారి పట్ల అమాయకం ఉండే వాళ్ళతో ఆయన పరిచయం చేసుకుంటాడు. నేనే ఆయన్ని. చాలా గొప్ప దేవుడు మన దేవుడు నిజంగా. ఈ స్త్రీతో చెప్తున్నాడు నేనే క్రీస్తుని అంటే, ఈమెకి ధర్మశాస్త్రం గురించి తెలుసు. యాకోబు మన తండ్రి అందంటే ఈమెకు లేఖనాల గురించి అవగాహన ఉంది. ఈ స్త్రీకి పాపంలో జీవిస్తున్నప్పటికీ ఈమె ఆ దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉంది కాబట్టే ఆమెకి యాకోబు మన తండ్రి కాదా అంది. తర్వాత ఇక్కడికి వచ్చి మెస్సియా అదే వస్తాడని మాకు తెలుసు అంది. ఈమె ధర్మశాస్త్రం గురించి క్షుణ్ణంగా ఈ స్త్రీకి తెలుసు. తర్వాత ఇంతలో ఆయన శిష్యులు వచ్చి అట్లా మాట్లాడుతూ ఉంటారు ఆయనతో. ఈ స్త్రీని చూసి వాళ్ళు ఏం మాట్లాడరు. తర్వాత 28వ వచనం వచ్చి, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని వారితో చెప్పగా, వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చి చూడరు. ఇక్కడ చూస్తే మనకి ఆ స్త్రీ తనకు అవసరమైన ఆ నీరు ఆ కుండ అక్కడ వదిలేసి గబగబా ఊరిలోకి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో క్రీస్తుగాడని ఆ ఊరిలోకి వెళ్ళగానే అనేకులు ఆమె మాటను బట్టి, ఇక్కడ మనకి వాక్యంలోనే ఉంటుంది, అనేకులు వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చి చూడరి. పాపంలో ఉన్న ఒక స్త్రీ, జనుల ముందు బయటికి వెళ్ళటానికి భయపడిన ఒక స్త్రీ ఊరిలోకి వెళ్ళి కాకుండా అక్కడ వదిలేసి వెళ్ళి, నేను చేసినవన్నీ చెప్పిన ఆయన క్రీస్తు కాడా అని చెప్పగానే ఊళ్ళో అనేక మంది అక్కడికి ఎందుకు వెళ్ళారు? అది దేవుడు నడిపిండు. దేవుడిని నేను ఒక యూట్యూబ్లో ఒక దైవజనురాలు సాక్ష్యం చూస్తూ ఉంటే, ఆ దేవుడి చేత బహుబలంగా వాడపడుతున్న దైవజనురాలు ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఒకరోజు ఆమె బయట నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక చెట్టు కింద ఒక స్త్రీ ఉందంట. స్త్రీ ఉంటే ఆ స్త్రీ ప్రభు చెప్తున్నాడంట ఆమెతో, నువ్వు వెళ్ళి ఆమెతో మాట్లాడు అంటుంటే, ఆమె అందంట, ఆమె పాపంలో ఉన్న స్త్రీ అయ్యా,
నేను ఆమెతో ఏం మాట్లాడతానంటే, నువ్వు వెళ్ళు అని ప్రభు బలవంతం చేస్తే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి చెట్టు కింద కూర్చోమన్నాడు. ఆమె ఊళ్ళో అందరూ తెలుసు అంట ఆమె గురించి. ఎందుకమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే, నాకు ఎవరు లేరు, నేను ఇలాంటి నా జీవితం అంటే ఆమెను తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటికి భోజనం పెట్టి మంచి బట్టలు ఇచ్చి ఆమెకి మంచి వస్త్రాలు ఇచ్చి అక్కడ మా 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 మందిరంలో పరిచయం చేయని చెప్పి పరిచర్య చేయమంటే ఆమె చేసిందంట. కొన్నాళ్ళకి ఆమె పరిచర్య చూసి ఒక ఒక దైవ సేవకుడు ఆమె వివాహం చేసుకున్నాడు. ఇంకోటి వచ్చి ఇంతకుముందు నేను డౌనీకి వెళ్ళినప్పుడు అప్పుడు నాకెవరు తెలీదు, కొంతమంది మాటలు వింటా ఉన్నాను. నేను పక్కన కూర్చుంటే నాకు ఎందుకో రాత్రి ఆ మాట గుర్తొచ్చింది. అసలు మందిరం ఎందుకు దేవుని మందిరం? పాపంలో ఉన్న వారి కొరకు, నీతిమంతుల కొరకు కాదు. ఇక్కడికి రండి, ఈ మందిరం పేరు సమస్త జనులు, అన్యజనుల కొరకే కదా. ఇప్పుడు అన్యజనులు ఎన్నో బలహీనతలు ఉంటాయి, వాళ్ళలో ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మనం దేవుని బిడ్డలమైన ఆయన ఎందుకు మందిరానికి రమ్మంటాడు? పాపంలో ఉన్న వీరు నా మందిరానికి రండి, మీ పాపాలు మీరు ఒప్పుకోండి, మీ బలహీనతలు ఒప్పుకోండి, నేను మిమ్మల్ని నా రక్తంతో పరిశుద్ధపరుస్తాను అని. నేను డౌనీలో ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వీడు పెద్ద రౌడీ, వీడు మన మందిరానికి వస్తున్నాడు, వీడు పాటలు ఇప్పుడు కొత్త నేను పాటలు కూడా పాడుతున్నాడు వీడు వచ్చి అంటే నాకు రాత్రి గుర్తొచ్చింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, మందిరం నేను ఎందుకు మందిరానికి రమ్మంటానంటే నీతిమంతుల కొరకు కాదు, పాపుల కొరకు మందిరం. ఇప్పుడు మనం ఉన్నాము, ఎవరన్నా మన చుట్టుపక్కల పాపంలో జీవిస్తే మనం అసహించుకుంటాం, కానీ దేవుడు వచ్చింది వాళ్ళ కొరకేగా. ఇక్కడ ఈ స్త్రీ కొరకు ఆయన ఎందుకు వెళ్ళాడు ఆ టైంలో? ఆయన పాపుల స్నేహితుడు అని పేరు కూడా. ఆయన పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. మన పాపమంతా ఆయన శరీరం మీద వేసుకొని ఆ శరీరానికి ఆయన శిక్ష భరించాడు. ఆయన కేవలం పాపుల కొరకే వచ్చాడు. ఈ స్త్రీ పాపములో ఉన్న స్త్రీ అయినప్పటికీ ఊళ్ళోకి వెళ్ళి చెప్పగానే ఆమె మాట నమ్మి అనేకులు ఆయన ఎద్దకు వచ్చారని మనకి ఇక్కడ వాక్యంలో ఉంటుంది. తర్వాత వచ్చి 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొనిరి గనక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఇంకను ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు కానీ ఈయన నిజముగా లోకరక్షకుడని మేము నమ్ముచున్నాము అన్నారు. ఒకప్పుడు సమరయులు ద్వేషించిన యూదులే మరి ఇప్పుడు యేసు ప్రభు యూదుడే కదా. ఆ ఊరికి వెళ్ళి 2 రోజులు వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు పెట్టింది తిని వాళ్ళు పెట్టింది తాగి అక్కడ ఉన్నాడు. ఎందుకు? యేసు ప్రభు సమస్త జనులకు ప్రభువే కదా, అందరూ ఆయన ప్రభువే కదా. ఆయనే అన్నాడు, మరలా కేవలం ఇజ్రాయేలీలు నశించుతున్న గొర్రెల యొద్దకే వెళ్ళమని చెప్తాడు శిష్యులకి. తర్వాత ఏమంటాడు? సమస్త జనుల దగ్గరికి వెళ్ళమని. పేతురు కూడా ఒక దర్శనం చూపిస్తాడు కదా, అన్ని జంతువులను చూపించిన వెళ్ళాయి అంటే యూదులు వాళ్ళంటే ప్రార్థన ఎలా ఉంటుందంటే, రోజు పొద్దున్నే లేసినప్పుడు నన్ను అన్నిడిగా పుట్టించినందుకు స్తోత్రం అంటారు. అంటే అసలు వాళ్ళు అన్యజనులతో కలవటం కానీ వాళ్ళని ముట్టుకోవటం కానీ వాళ్ళు మనకి పేతురు కూడా అపోస్తుల కార్యంలో ఉంటుంది కదా. కొర్నేలు దగ్గరకు వచ్చినప్పుడు అంటాడు, అసలు మనం అన్యజనులతో మనం సహవాసం చేయి వాళ్ళని ముట్టుకోవటమే మనం పాపం అనుకుంటాం, కానీ ఈ దేవుడు మరి ప్రభు చెప్పమన్నాడని ఆనాడు కొర్నేలు చెప్తాడు పేతురు. అలాగే ఈ స్త్రీ మాటను బట్టిగా కాక సమరయులు అనేక మంది వచ్చి ఆయన నమ్మారు. కేవలం మధ్యాహ్నం వేళ ఆ సమయంలో యేసు ప్రభువుని ఒక ఆత్మను రక్షించటానికి వెళితే మరి ఆమె ఎందుకు పాపంలో జీవిస్తుందో మనకు తెలియదు, కానీ వ్యభిచారం వేరు, జారత్వం వేరు. జారత్వం అంటే పెళ్ళికి ముందు చేసేది, వ్యభిచారం అంటే పెళ్ళి తర్వాత చేసేది. మరి ఎందుకు ఆమె 5 పెళ్లిమిట్లను చేసుకొని వదిలిపెట్టిందో, మరి పిల్లల కోసము పిల్లల పుట్టగా 6వ వాడిని తెచ్చుకుందో, మరి ఆమెకి ఎందుకు? ఆమె జీవితం అసంతృప్తికరమైన జీవితం, ఆమె జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు. లోకస్తులు కూడా ఆమెను వెలివేశారు కాబట్టి ఆమె మధ్యాహ్నం 12ంటికి నీళ్ల కోసం వచ్చింది. కాబట్టి అలాంటి అసంతృప్తితో అసహనంతో జీవిస్తూ పాపములో మగ్గిపోతున్న ఆ స్త్రీని ఒక్క స్త్రీని ప్రభువు రక్షిస్తే ఆమెను బట్టి సమరయులు అనేక మంది యేసు ప్రభువుని రక్షించుకున్నారంట. ఒక్క స్త్రీని మనం అనుకుంటాము, ఇప్పుడు
ఒక్క ఆత్మను మనం ఆయనకు అప్పచెప్తే చాలు అనుకుంటాం. ఎందుకు ప్రభు ఒక్క ఆత్మనైనా నాకు అప్పచెప్పను అంటాడంటే, అది చాలా పవర్ఫుల్. మనం ఒక్కరిని చెప్పామంటే వాళ్ళందరిని ఆయన పట్టుకుంటాడు. ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను పట్టుకున్నాడు ఆయన. నన్ను బట్టి ఈయన 2 నెలలకు వచ్చేసాడు. ఇప్పుడు నా వాళ్ళందరూ, నా రక్త సంబంధికులందరూ, రామారావు వైపు వాళ్ళందరూ కూడా ఆయనలోకి వస్తారు ఖచ్చితంగా, ఆయన నిర్ణయించిన సమయంలో. ఒకరోజు బీచ్లో ఒక ఆయన కూర్చొని ఉంటే కరపత్రాలు పంచేవాళ్ళు వెళ్ళారంట. కరపత్రం ఇస్తే ఆయన అన్నాడంట, ఇది అన్నిటికన్నా ప్రమాదకరమైనది. ఈ కరపత్రం ఎవరి కళ్ళ ముందు అన్న పడితే ఒకరన్నా మారు మనసు పొందుతారు. ఒక్కడ మారు మనసు పొందారు అంటే వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ ఆయన పట్టుకుంటారు. అందుకే ఆయన అంటాడు, ఒక్క ఆత్మని నా కోసం రేపు ఆయన లెక్క అడుగుతాడు. తీర్పు మనకు ఉండదు కానీ లెక్క అడుగుతాడు. నువ్వు నాకు ఎంతమందికి అప్పచెప్పావు? నేను అడిగాను రాధమని నాకు అప్పచెప్పినప్పుడు, అయ్యా నా రక్త సంబంధికులు ఇంకా తెలుసుకోవాలా, రామారావు రక్త సంబంధికులు ఎవ్వరు తెలుసుకోవాలా, నా రక్త సంబంధికులు తెలుసుకోకుండా నువ్వు బయట నాకెందుకయ్యా అప్పచెప్తావంటే ఆయన అన్నాడు నాతో, నీ రక్త సంబంధికులు, రామారావు రక్త సంబంధికులు అందరూ రక్షింపబడతారు. నిన్ను బట్టి నీ ఇంటి వాళ్ళందరూ రక్షింపబడతారు. ఆమె ఇప్పుడు రాధమ్మని నేను పట్టుకున్నాను కదా, ఖచ్చితంగా ఆమెను బట్టి ఆమె 3 పిల్లలు ఒకరిని పట్టుకుంటాడు ఆయన. కాబట్టి మనం ఒక్కరినైనా ఆయనకు అప్పచెప్తే, ఒక్క వ్యక్తిని బట్టి కుటుంబం మొత్తం మారిపోతుంది. కుటుంబం మారితే తరతరాలు ఇక ఆయనలోకి వస్తారు. ట్రైన్లో కరపత్రాలు ఎవరో పెడితే ఒకసారి పాస్టర్ గారు కూడా చెప్పాడు, కరపత్రం చదివి చర్చికి వచ్చాడండి. నేను మొన్న ఏం చేశానంటే హైదరాబాద్ పోయినప్పుడు నాకు అసంతృప్తిగా ఉంది. ఏం ప్రభా పిలుచుకున్నాం అన్ని కుటుంబాల నుంచి, ఇంకా ఏదైనా చేయాలని మన చర్చి ఉంటాయి కదా, నెలలా వచ్చాయి, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పోయి, అప్పుడు మా అమ్మ మా నాన్న హైదరాబాద్లో దీనికి వెళ్ళాం చెకప్ కోసం, ఫుల్ బాడీ చెకప్ అని. పైన పోయి 2 కరపత్రాలు, కింద ఒక 2 కరపత్రాలు, హాస్పిటల్లో అట్టబెట్టి, రైల్వే స్టేషన్లో ఒక 2. ఈయన నవ్వుతున్నాడు నన్ను చూసి, రామారావు నువ్వేంది రైల్వే స్టేషన్లో వదిలేస్తున్నావు అంటే, ఏమో నాకు అది ఆయన ఇచ్చిన ఆలోచన. ఎవరో ఒకరు చదువుతారు కదా, హాస్పిటల్లో పెడితే మా చెల్లి చూసింది, ఏందక్క వాడు పెట్టా ఉంది, ఏం లేదులే యేసు ప్రభు గురించి అన్న, నవ్వుకుంది. కాబట్టి మనకు అంటే ఈ వాక్యం నేను తీసుకోవటానికి కారణం ఏంటంటే, మరి దేవాది దేవుడే ఒక ఆత్మను రక్షిస్తే ఆ ముక్కదాన్ని బట్టి మరి ఆ ఊరంతా అనేక మంది తెలుసుకున్నారు. కాబట్టి మనం కూడా ఆయన ఆశగా మన వైపు చూస్తున్నాడు. ఈ లోక సంబంధమైన మన సమస్యలు ఆయన తీసేస్తాడు. ఆయన ఏమంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని, ఈ లోకంలో మీకు ఏం కావాలో అవన్నీ నేను ఇస్తానంటాడు. నేను ఎప్పుడు ప్రార్థన చేసిన ఇంకెన్నాళ్ళు అంటే ఎప్పుడు అదే మాట నాకు, మొదటి పై వైపు చూడు, నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, నేను నీకు అన్నీ ఇస్తానంటాడు. సరే ప్రభా, నన్ను నేను సమర్పించుకొని నన్ను నేను అప్పచెప్పుకున్న తర్వాతే నాకు ఆయన వాక్యంలో తెలియపరుస్తున్నాను. అంతకుముందు ఏదో చదివా పక్కన పెట్టా. ఎప్పుడైతే సరే నీ చిత్తమని నేను అప్పచెప్పుకున్నానో నాకు వాక్యం పట్ల ఆయన అవగాహన ఇస్తున్నాడు, మెసేజ్లు సిద్ధపట్టుకోవడానికి సహాయం చేస్తున్నాడు. మరి కొద్ది వాక్యము దేవుడు తన ఇంట్లో దీవించిన దాకా నిన్న మీ అందరికీ స్తోత్రములు. ఈ సమయం ఇచ్చిన శ్రేష్టమైన సమయం ఇచ్చిన దేవాది దేవుడికి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ దేవుని పరిశుద్ధ వాక్యం మనందరి జీవితాల్లో ఫలింపచేయును. ఆమేన్.